హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఎండు రొయ్యలు దోసకాయ కూర. సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మట్టి పాత్రలో అది కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. డెఫినెట్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఎండు రొయ్యలు దోసకాయ కూర. ఎండు రొయ్యలు దోసకాయ టమోటాలండి ఇవి. దోసకాయ నేను ఒక కాయ తీసుకున్నాను. ఎండు రొయ్యలు శుభ్రంగా వేయించి వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి నేను చల్లనీళ్ళలో 3 సార్లు కడుక్కున్నానండి. టమాటాలు 3 కాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ ఒక పెద్దది, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నూనె, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. ఇంతే వీటికి ఇంగ్రీడియంట్స్. సూపర్గా ఉంటుంది. దీంతోనే ట్రై చేయండి. ఇలాగే మట్టి పాత్రలో ఆయిల్ వేసేసాను. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఎండు రొయ్యలండి ఒక 10 నిమిషాలు దీంట్లో వేపుకోవాలి. అలా వేపుకుంటే పచ్చి వాసన అనేది రాదు ఎండు రొయ్యలు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కల్లుప్పండి. ఇంకా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమోటాలు వేసానండి. ఇది కొంచెం ఉడకనిద్దాం వీటిని. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసాను. కాయ తీసుకున్నాను, మీడియం సైజ్ దోసకాయ. ఇంకా చక్కగా కలుపుకుందాం చిన్నగా. మట్టి పాత్ర కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి. దీన్ని ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. అంతా కలుపుకున్న తర్వాత 20 మినిట్స్ కనుక ఉడకనిస్తే సూపర్గా ఉంటుంది కర్రీ అనేది. ఇందులో కొంచెం వాటర్ పోసాను, కాస్త ముక్క మునిగే వరకు. సరిపోతున్నాయి ఇంకా వాటర్ అనేది. కొంచెం ముక్క మునిగితే సరిపోతుంది. ఇట్లా మూత పెట్టేసి 20 మినిట్స్ ఉడికించుకుందాం దీన్ని. ఇలాగే డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది కర్రీ. నా వంట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.